మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో ఫలితాలు వచ్చాయి. మెజారిటీ మున్సిపాలిటీలు, మెజారిటీ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాల్ని చేజెక్కించుకున్న పరిస్థితి. కానీ సార్ కొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది సార్. ఆ హంగ్ ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో పార్టీల పొత్తులు అంటే అనైతిక పొత్తులు అని కొంతమంది అంటూ ఉన్నారు. చాలా విచిత్రంగా ఉన్నాయి పొత్తులు. ఒక్కొక్కటి ప్రేక్షకుల కోసం చదివి వినిపిస్తాను. ఇస్నాపూర్ విషయానికి వస్తే అక్కడ బీఆర్ఎస్ కు బీజేపీ ఎంపీ రఘునందన్ ఓటు వేశారు సార్. ఇక జిన్నారంలో బీఆర్ఎస్ తో, అలాగే నర్సాపూర్ లో కాంగ్రెస్ తో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంది. కామారెడ్డి విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పదవులు పంచుకున్నాయి. ఆమనగల్లులో కాంగ్రెస్ లో చేరి బీజేపీ మద్దతుతో చైర్మన్ అయ్యారు బీఆర్ఎస్ అభ్యర్థి. ఇక ఎల్లంపేటలో బీఆర్ఎస్ కు, అలియాబాద్ లో కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిన పార్టీ విమర్శలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఏంటి సార్ ఈ పొత్తుల్ని ఏ రకంగా చూడాలి? అనైతికం అనుకోవచ్చా వీటిని? ఒకే తను ముక్కలు ఎన్నోసార్లు చెప్పారు. రాజకీయ పార్టీలు పదవుల కొరకు, పవర్ కొరకు మనకు పై కనబడతారు కానీ రియాలిటీలో అందరూ కూడా బలుకుంటారు. ఇది రాజకీయాల్లో రోజు జరిగే వ్యవహారమే. పైకోమో మా పార్టీ వేరు, అసలు కాంగ్రెస్ ముక్త భారతం బీజేపీ అంటది, బీజేపీ పోరాటం కాంగ్రెస్ అంటది, ఇద్దరు కలిసి మళ్ళీ పదవులు పంచుకుంటారు. సో ఇది కొత్త కాదు. అంతకుముందు మనకు మణికొండలో పంచుకున్నారు, రాజస్థాన్ లో పంచుకున్నారు. ఇదేమి కొత్త కాదు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ అసలు రోజు పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ చీల్చి చెండాడుతుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ చీల్చి చెండాడుతుంది. మళ్ళీ వాళ్ళ మధ్యలో కలిసి పంచుకుంటారు. రఘునందన్ బీఆర్ఎస్ అభ్యర్థికి బీజేపీ ఎంపీ ఓటేస్తున్నాడంటే ఆ పార్టీలు ఎవరు ఎట్లా కలుస్తున్నారు దానికి ఇండికేషన్ కదా. సో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏమి పాలిటిక్స్ లో లేదు. రాజకీయాల్లో పవర్ ఒకటే ఫండమెంటల్ ప్రిన్సిపల్. అధికారం కోసం ఎవరు ఎవరితోనైనా కలుస్తారు. పోనీయండి, ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనైతికం అంటే రాజకీయాల్లో పొత్తులు పెట్టుకుంటారు. కానీ ఇదేంటి రాజకీయం? ఓపెన్ గా పెట్టుకోవచ్చు. బీఆర్ఎస్ బీజేపీ మేము కలుస్తాం, కాంగ్రెస్ బీజేపీ మేము కలుస్తాం అని పొత్తు పెట్టుకు మీరు ప్రకటించండి. రాజకీయంగా మా ప్రాతిపదిక మేము కలుస్తున్నాం అని చెప్పండి. ఓ మున్సిపాలిటీ ఎవరితోనో, మున్సిపాలిటీ ఇంకోరితో. ఏంటిది? బీజేపీ ఏమన్నది? మేము ఎవరితో కలవం, మేము ప్రతిపక్షంలో కూర్చుంటాం అన్నారు. మరి వాళ్ళ పార్టీ ఎంపీ రఘునందన్ బీఆర్ఎస్ కింద కొట్టేశాడు. మరి ఆయన సొంతగా ఓటేశాడా? పాత ఇదో లేకుంటే ఇదో గతంలో బీఆర్ఎస్ లో ఉండడం వల్ల ఓటేశాడా? బీజేపీ ఆదేశాలు లేకుండా ఓటేస్తాడా? ఒక పార్లమెంట్ సభ్యుడు పార్టీ ఆదేశం లేకుండా బీఆర్ఎస్ ఎందుకు ఓటేస్తాడు? వేసే అవకాశమే ఉండదు కదా. సో వేస్తే బీజేపీ ఎందుకు ఉంటుంది? చర్య తీసుకోదా? అంటే క్లియర్ గా పవర్ డిస్ట్రిబ్యూషన్ తప్ప ఏమీ లేదు. సో మీకు ఇప్పుడు హంగ్ వచ్చిన చోట నీకు ఒక పార్టీ బాయ్కాట్ చేసింది, మాకు అధికారం లేదు, లేదా సింగిల్ లార్జెస్ట్ పార్టీ పవర్ చంద్రబాబు మేయర్ అవుతారు. దేర్ ఇస్ సమ్ లాజిక్ బిహైండ్ ఇట్. కానీ ఇది ఎక్కడిది? ఇప్పుడు ఎవరెవరితోనైనా కలిస్తే సిద్ధాంతాలు ఏమైనాయి, రాజకీయాలు ఏమైనాయి, ప్రజలు పిచ్చోళ్ళు కావాలి. రోజు మీరు తిట్టుకుంటే మేమంతా చూసి చప్పట్లేదు కొట్టాలి, మీ అభిమానులు పార్టీ కార్యకర్తలు అంగీలు చెప్పుకోవాలి. మళ్ళీ మీరంతా కలుస్తారు కదా పైన. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసింది, కాంగ్రెస్ బీజేపీ కలిసింది, బీఆర్ఎస్ కలిసింది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎవరు అధికారులు ఉన్నారు, ఎవరు ప్రతిపక్షాలు ఉన్నారు? నాకు ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎవరు, అధికార పార్టీ ఎవరు? సో ఒకవైపు హంగ్ వస్తే ఆ పొత్తులు కౌన్సిలర్లు లాక్కుంటున్నారు, కార్పొరేట్లు కొనేస్తున్నారు, వీడు అడిపోతున్నారు, ఇటుపోతున్నారు. చూడండి, మీరే చదివారు కదా, బీఆర్ఎస్ బీజేపీ మద్దతుతో మేయర్ అయ్యారు. అంటే గెలిచింది, బీఆర్ఎస్ లో చేరింది, కాంగ్రెస్ లో మద్దతు ఇచ్చింది బీజేపీ. అసలు ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ రాజకీయాల యొక్క స్వభావాన్ని, నాయకుల మాటల్ని. ఆ రాజకీయ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ పార్టీల కార్యకర్తలు రక్తం ఓడ్చి పోరాడుతూ ఉంటారు. ఒక చిన్న విమర్శ అలాంటి విశ్లేషణ చేస్తే మా పార్టీని అంటారా లేదు, తిరిగి మీ పార్టీలు చేసే పనులు ఇవ్వయా, మేము అనకపోతే ఏం చేయాలి, మా పనే కదా అనడము, మేము కూడా వాటి సపోర్ట్ కొట్టాలా? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిస్తే సపోర్ట్ కొట్టాలి, బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే సపోర్ట్ కొట్టాలి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిస్తే కూడా సపోర్ట్ కొట్టాలంటే మేము ఎందుకుండి? అందుకే మేము ఓపెన్గా చెప్తాం, అయ్యా బాబు ఇంకో ఇది కనీసం విధానాల పైన చర్చించుకోండి, ఇష్యూస్ పైన డిఫర్ కాండి. లేదు దేర్ ఇస్ ఎ మెథడ్. రెండు పార్టీలు కలవడం నేరమని కాదు, రెండు రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో కలుస్తాయి. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాక హంగ్ వచ్చింది, ఏదో ఎవరెవరైతే మేయర్ కావాలి, ఎవరెవరు డిప్యూటీ మేయర్ కావాలి, దేర్ షుడ్ బి సమ్ మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ కదా. ఇది ఏది లేకుండా నిన్న దాకా మీరు ఏం చెప్పారు? బీజేపీ వాళ్ళైతే ప్రత్యేకంగా చెప్పారు, మేము ఎవరితో కలవం, మేము అపోజిషన్లోనే ఉంటాం, మాకు కాంగ్రెస్తో సంబంధం లేదు, బీఆర్ఎస్తో సంబంధం లేదు అంటారు. మరి పోయి వాళ్ళ పార్టీ ఎంపీ బీఆర్ఎస్ కొట్టేస్తుంది.
సో దట్ షోస్ ది వీక్నెస్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ కదా.